No, 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 no. Right there. నమస్తే గాయస్, మీ మైండ్ని బెండ్ చేసి టెన్షన్ పెట్టే సర్వైవల్ మూవీస్ అయితే మీ ముందుకు పట్టుకొచ్చేసా. అవేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మర్చిపోతాను అంటే ఇప్పుడే చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసి నచ్చుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే తీసేసేయండి, నో ప్రాబ్లం. ఇక నెంబర్ 5 వచ్చేసి అగైనెస్ట్ టు ఐస్. ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఈ మూవీని అయితే 1990లో డెన్మార్క్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ దానికి బేస్ చేసుకుని అయితే తీశారు. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, డెన్మార్క్ దేశంలోని గ్రీన్లాండ్ని ఫైట్ చేయడానికి ఒక టీం అయితే వెళ్తుంది. అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేక ఒక 2 మెంబర్స్ని వదిలేసి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ 2 మెంబర్స్ అయితే స్ట్రక్ అయ్యి వాళ్ళు లాస్ట్ వరకు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు బతికారా పోయారా ఏందనే దాని మీద అయితే రన్ అవుద్ది. ఇక ఈ మూవీలో బంచిక్లు ఏమన్నా ఉన్నాయా అంటే అస్సలు లేవు. గట్టిగా మాట్లాడితే అమ్మాయిలే ఉండరు. ఇక తెలుగులో కూడా లేదు. ఏ చైనీసో స్పానిషో పెట్టినారు. ఎవడికి కాలేని తెలుగు పెడితే ఎంచక్క చూసుకునేటోళ్ళంగా మన తెలుగు వాళ్ళమంతా. ఇదైతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసైతే ఎంజాయ్ చేయండి. నెంబర్ 4 వచ్చేసి డోంట్ బ్రీత్ 1. ఇది మామూలుగా ఉండదు అసలు. దీని కథ ఏంటంటే, ఒక దొంగ మూట బ్యాచ్ వచ్చేసి మన పెద్ద అయిన స్టీఫెన్ లాంగ్ ఇంటికి అయితే వెళ్తారు. ఆయన అసలే బ్లైండ్, బట్ హీఈజ్ ఏ ట్రైన్డ్. ఇక ఆ దొంగ మూట బ్యాచ్ ఆయన ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ దరిద్రం కొద్దీ మన పెద్ద ఆయన కంట్లో అయితే పడతారు. మన పెద్ద ఆయన ముసలోడే కానీ మహానుభావుడు అవ్వడంతో వాళ్ళని అయితే ర్యాంప్ ఆడిస్తాడు ఇంట్లో పెట్టేసి. ఎలా అయినా ఆ పెద్ద ఆయన నుంచి తప్పించుకోవాలని అయితే వాళ్ళైతే సర్వ ప్రయత్నాలు చేస్తారు. అట్ లాస్ట్ వాళ్ళు తప్పించుకున్నారా లేదా, అసలు బతికారా లేదా మన పెద్ద ఆయన చేతిలో అనే దానికి అయితే రన్ అవుద్ది. ఇది నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. బంచిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అస్సలు ఉండవు. అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది, మంచి సర్వైవల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. ఇక నెంబర్ 3 వచ్చేసి డోంట్ బ్రీత్ 2. దీనికి డోంట్ బ్రీత్ 1కి A2 వంటి ఇంటర్లింక్ ఉండదు. అది వేరే కథ, ఇది వేరే కథ. ఇందులో మన మహానుభావుడైన తాత తన కూతుర్ని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాడనమాట. ఇందులో కూడా మంచి థ్రిల్లింగ్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. తన కూతుర్ని లాస్ట్కి కాపాడుకున్నాడా లేదా అనే దాని మీద అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఎటువంటి 18+ సీన్స్ అయితే ఉండవు. ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. ఈ డోంట్ బ్రీత్ 1, డోంట్ బ్రీత్ 2 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో అయితే లేవు. ఇక నెంబర్ 2 వచ్చేసి నౌవేర్. ఇది ఒక ర్యాంప్ మూవీ. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక కంటైనర్లో ఇరుక్కుపోతే ఆ కంటైనర్ షిప్లో వెళ్తుండగా ఆ షిప్ సముద్రంలో కూలిపోవడంతో ఆ కంటైనర్ నీళ్ళల్లో పడి అలాగే ఒక పైన అయితే తేలుతూ ఉంటుంది. తన ప్రెగ్నెన్సీతో తను ఎలా సర్వైవ్ అయింది, అక్కడ ఏం లేకోకుండా ఎలా బతికింది, లాస్ట్కి తనని ఎలా ఒడ్డుకు చేరుకుంది అనే దాని మీద అయితే క్రేజీగా అంటే తీసుకెళ్తారు ముందుకి. ఎక్కడే కానీ బోర్ అనిపించదు. ఇది జస్ట్ బేసిక్ స్టోరీ లైన్ మాత్రమే. ఈ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అస్సలు కొన్ని ఎలిమెంట్స్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాయి, అలా ఉన్నాయి. ఇక ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లోనే ఉంది అండ్ తెలుగులో ఉంది. ఇది ఒక మన అదృష్టం అని చెప్పుకోవాలి, మనకు తెలుగులో ఉంది కాబట్టి. మంచి మూవీ తెలుగులో ఉండడం. అండ్ బంచిక్ సీన్ అయితే ఉండవు, కానీ ఒక 18+ సీన్ అయితే ఉంటుంది. అది బంచిక్ సీన్ అయితే కాదు. మూవీ చూడండి మీరు ఒకసారి, ఆ సీన్ అయితే మీకు అర్థమవుతుంది. ఆ సీన్ అనేది ఒక చాలా వాల్యుబుల్ సీన్ అసలు. ఇక నెంబర్ 1 సొసైటీ ఆఫ్ ద స్నో. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ మూవీ. 1972లో జరిగింది. ఇదైతే ఆస్కార్ నామినీ మూవీ అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రగ్బీ టీం వచ్చేసి త్వరలోనే జరిగిపోయే రగ్బీ మ్యాచ్కి అయితే చిల్లీ అనే దేశానికి వెళ్ళడం కోసం ఒక ఫ్లైట్లో అయితే వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఆ ఫ్లైట్ వెళ్తూ మంచు కొండలు అయితే కూలిపోతుంది, 2 ముక్కలుగా బ్రేక్ అవుతుంది అనమాట. వాళ్ళు అక్కడ ఒక 60 days ఇరుక్కొని పోతారు. ఒక నెంబర్ ఆఫ్ 40 మెంబర్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒక 1 week బ్యాక్ చూసాయి మూవీని. అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, లాస్ట్కి ఎలా బతికారు, వాళ్ళు బతికి ఎలా బయటకు వచ్చారు అనే దాని మీద మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. నెట్ఫ్లిక్స్లోనే ఉంది అండ్ తెలుగులో ఉంది. ఇక పైన మూవీస్ అన్ని నెట్ఫ్లిక్స్లోనే ఉన్నాయి, పక్కాగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మరిన్ని ఇలాంటి మంచి మూవీస్తో మీ ముందుకైతే వస్తుంటాను. అండ్ చూసారుగా ఈ వీడియోని, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకోకుంటే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.